భర్త భార్య పేరు మీద ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేస్తే అది బినామీ ఆస్తి అవుతుందా? ఒక స్త్రీ తన పేరు మీద ఉన్న ఆస్తిని తన కూతురికి గిఫ్ట్గా ఇచ్చేసింది. ఇది జీర్ణం చేసుకోలేని ఆ స్త్రీ యొక్క కుమారుడు న్యాయస్థానంలో ట్రయల్ కోర్టులో పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అనే కేసు ఫైల్ చేసినాడు. దీన్ని విచారణ చేసిన ట్రయల్ కోర్టు కేసును కొట్టివేసింది. దాంతో అతను హైకోర్టుకు అప్రోచ్ అయ్యాడు. కలకత్తా హైకోర్టులో అప్పీల్ వేసుకొని ఆ ఆస్తి మా నాన్నగారి యొక్క ఆదాయంతో కొనుగోలు చేసింది, మా అమ్మగారికి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు, సో ఆ ఆస్తి మా నాన్నగారి యొక్క బినామీ ఆస్తిగా ప్రకటించండి అని చెప్పి అతను న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నాడు. సో దీని మీద విచారణ చేసినటువంటి కలకత్తా హైకోర్టు సరైన ఆదాయంతో కొనుగోలు చేసినటువంటి ఆస్తి భర్త భార్య పేరు మీద కొనుగోలు చేసినా అది బినామీ ఆస్తిగా పరిగణలోకి తీసుకోబడదని చెప్పి తీర్పునిచ్చింది. ఎఫ్ఐ నెంబర్ కేసు నెంబర్ వచ్చేసరికి 109/2018.